ప్రతి పండగకి రంజాన్ పండగ అంటే సల్మాన్ ఖాన్ పిక్చర్ వస్తుంది. సికిందర్ కూడా ఈ రంజాన్ మార్చికి రాబోతుందని విన్నాము. సాజిద్ నడియావాలా అండ్ సల్మాన్ ఖాన్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు చాలా సినిమాలు తీశారు. ఆయన ప్రొడ్యూసర్గా, ఆయన యాక్టర్గా. ఈసారి మన తమిళ్ అంటే మన సౌత్ నుంచి మురుగదాస్ గారు వెళ్ళారు. అక్కడ గజని బిగ్గెస్ట్ హిట్ అమీర్ ఖాన్ గారికి ఇవ్వడం జరిగింది మురుగదాస్ గారు. దాని తర్వాత ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారితో తీస్తున్నారు. మురుగదాస్ గారు అంటే మనకు కమర్షియల్ తుపాకీ అవన్నీ చాలా హిట్ అయినాయి. ఆ తుపాకీ పిక్చర్ కూడా అక్కడ అక్షయ్ కుమార్ గారితో చేయడం జరిగింది. సండే హాలిడే, నెవర్ సోల్జర్ అని. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. కాబట్టి మురుగదాస్ సినిమాలు ప్రతిదీ సౌత్ లో వెళ్ళి నార్త్ లో కూడా హిట్ అయినాయి. కాబట్టి సికిందర్ కూడా టీజర్ అయితే ఆ గన్స్ అవి ఏమన్నా ఉన్నాయా మన సల్మాన్ ఖాన్ సల్లుబాయ్ స్టైల్ సూపర్ గా మురుగదాస్ గారు క్యాచ్ చేసుకుని మరో బ్లాక్ బాస్టర్ అది సౌత్ ఖాతాలోకి వెళ్ళిపోతుందని నా అభిప్రాయం అండి. ఒక డైలాగ్ అని చెప్తారా? మేరే పిచ్చే బహుత్లోకి పడే అదే డాన్ కొంచెం డాన్ లో మాదిరి ఎక్కడ అనిపిస్తుంది. అయినా సల్లుబాయ్ టేకింగ్ లోనే సూపర్ గా అనిపించింది. సాజిద్ నడియావాలా అండ్ సల్మాన్ ఖాన్ గారి హిట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కాకుండా యాజ్ ప్రొడ్యూసర్, యాజ్ హీరోగా కూడా చాలా బాగుంటారు. అండ్ మురుగదాస్ కాంబినేషన్ అంటే ఇంకా మనం కమర్షియల్ ఫైట్స్ కి అయితే లెక్కే లేదు. ఎరగదీస్తుంటారు. చూడాలి, వెయిట్ చేయాలి. ఈ రంజాన్ కి అయితే కంపల్సరీ సల్మాన్ బాయ్ సికిందర్ తో రాబోతున్నారు నా అభిప్రాయం. అంటే టాలీవుడ్ బాలీవుడ్ లో డైరెక్టర్ లేక మన టాలీవుడ్ కాలీవుడ్ లో తీసుకెళ్తున్న డైరెక్టర్ని. అవును, ఇప్పుడు అక్కడ ఉన్న హీరోలు కూడా ఎవరు గుర్తు. మీరు మొన్న బాబీ గారు ఇంటర్వ్యూ చూస్తే బాబీడేల్ గారు ఏడ్చారంట. తెలుగు డైరెక్టర్స్ వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నా, దాన్ని అసలు ఎవ్వరు పట్టించుకోలే. యానిమల్ అని ఒక సినిమా రాకపోయింటే బాబీడేల్ ఉండేవాడు కాదేమో. అంటే మన తెలుగు వాళ్ళు అంత సత్తా ఉంది, కానీ తెలుగు హీరోలు గుర్తించడం లేదని నా అభిప్రాయం. డైరెక్టర్లని ఎందుకంటే ఇంకా కమర్షియల్. ఇప్పుడు యానిమల్ ఏ హీరో అయినా ఒప్పుకున్నారా? చెప్పారన్నారు. అంటే ఆ విజువల్ గా ఎవరు ఒప్పుకోవడం లేదు. అందుకే మేకప్ చేసుకోవాలి, వెరైటీ చేయాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్ ఇయర్ బెస్ట్ మూవీ, అది కూడా తెలుగు ఏ హీరోలు ఒప్పుకోలేదు. అందుకే మన డైరెక్టర్స్ వేరే రాష్ట్రాల్లో అయ్యి సక్సెస్ అవుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం అక్కడ కన్నడ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు సలార్ కానీ మన ఎన్టీఆర్ ఇంకో సినిమా పెడితే సికిందర్ అనేది తెలుగులో కూడా డబ్ చేస్తారేమో, ఇంకా తెలియదు భయ్య. హిందీలో అయితే రిలీజ్ కాబోతుంది. హైదరాబాద్ లో అయితే నిజంగా సల్మాన్ ఖాన్ కి ఫుల్ క్రేజ్ ఉంది. ఇవి కొంచెం ఎక్కడో కాంట్రవర్సీలో ఆయన పాపం రిలాక్స్ అయి వస్తున్న సినిమా ఇది. ఎవరో డాన్ అతన్ని చంపేస్తున్నారు అవన్నీ చెప్పారు కదా, అది రియల్ గా ఆ దాంట్లో కొంచెం ఎక్కడో షూటింగ్ లేదు. కానీ ఈ రంజాన్ కి అయితే పర్ఫెక్ట్ గా సికిందర్ రాబోతుందని నాకు. సికిందర్ సూర్య గారి టైటిల్ కదా తెలుగు తమిళ్లో. అవును, అది సికిందర్ వేరే. అది మొత్తం సూర్య గారు యాక్టింగ్ లో అయితే సూపర్ చేశారు. చూడాలి స్టోరీ వైజ్ ఇది నార్త్ లో మిక్స్ ఉంటుందా? ఎందుకంటే జవాన్ సినిమా మీరు చూసింటే మొత్తం నార్త్ సినిమాలు అన్ని మిక్స్ చేసి తీసాడు మనోడు. అట్లీ అది హిందీ వాళ్ళకి తెలియదు కాబట్టి హిట్ అయింది. అందుకే కదా పుష్ప 2 కూడా హిట్ అయింది. అది తమిళ్లో మలయాళంలో ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అయింది. అందుకే హిందీ జనాలు వాళ్ళ కిస్సింగ్ అన్ని మర్చిపోయారండి. ఎందుకంటే ఒకప్పుడు హిందీ సినిమాలు అంటే కిస్సెస్ అవన్నీ ఉంటాయి. అవి ఎవ్వరు హిందీ వాళ్ళే పట్టించుకోవడం లేదు. అందుకే మన నార్త్ సినిమాలు ఎక్కువ హిట్ అవుతున్నాయని నా అభిప్రాయం. థ్యాంక్స్.